ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ రాజేష్ గౌడ్ అన్నారు. కర్నూలులోని శివసాయి పాలిక్లినిక్ లో క్యాన్సర్ వ్యాధిపై డాక్టర్ రాజేష్ గౌడ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ గౌడ్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సకు అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, దీంతో క్లిష్టమైన క్యాన్సర్ ఆపరేషన్లు సైతం ఒక్క రోజులో చేసేందుకు వీలుగా ఉందన్నారు. అత్యంత ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణలు రోబోటిక్ శస్త్రచికిత్స మరియు ఫ్లోరోసెన్స్ గైడెన్స్ సర్జరీ ఆధునిక టెక్నాలజీలతో పేషెంట్ కు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మహిళల క్యాన్సర్లలో ముఖ్యంగా గర్భాశయ మరియు అండాశయ క్యాన్సర్లలో రోబోటిక్ శస్త్రచికిత్స మంచి ఫలితాలు ఇస్తుందని డాక్టర్ రాజేష్ గౌడ్ తెలిపారు. నేను డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి. సో గత 20 ఏళ్ల నుంచి క్యాన్సర్ వైద్యం చేస్తుంటాను నేను. సో లాస్ట్ 10 years లో క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయి. సో ముందులాగా క్యాన్సర్ సర్జరీ అని అంటే చాలా మేజర్ సర్జరీ ప్లస్ లైఫ్ లాంగ్ ఆయనకి క్యాన్సర్ పేషెంటే అనే ఒక గుర్తులాగా ఉండిపోయేది అనమాట. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ అంటే క్యాన్సర్ గురించి ఎక్కువ అవగాహన వల్ల ఏమవుతుందంటే రీసెంట్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయి. లైక్ ఫ్లోరోస్కోపీ గైడెడ్ సర్జరీ అని, రోబోటిక్ విధానం అని. సో దీంట్లో ఏంటి అని అంటే మెయిన్ గా క్యాన్సర్ ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. పర్టికులర్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనుకోండి, రోబోటిక్ సర్జరీ అంటే అందరికీ అపోహ ఏంటంటే రోబో చేస్తుందేమో అని. అలా ఉండదు. రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే రోబో ఉపయోగించుకొని మేము ప్రిసైజ్ గా సర్జరీ చేస్తాం అనమాట. అంటే ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అంటే 3 dimensional విజన్ ఉంటుంది అండ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది అండ్ బ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా, అంటే మనం పొట్ట పైన చిన్న 8 mm హోల్ చేసి దాంట్లో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. యాజ్ ఇఫ్ మన హ్యాండ్ లోపల పెట్టినట్టుగా కంప్లీట్ గా 360 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అలా చేయడం వల్ల మ్యాగ్నిఫికేషన్ వల్ల మనం టిష్యూని, ట్యూమర్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ట్యూమర్ ని ప్రిసైజ్ గా రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ డ్యామేజ్ ఎక్కువగా ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ కి రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనమాట. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇంతకు ముందు లాగా 4 రోజులు 5 రోజులు హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం ఉండదు. ఒక్క రోజులు అంటే ఈ రోజు సర్జరీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపించేస్తాం. అండ్ మేజర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ ఇలా ఎక్కువ అవసరం పడదు. అలాగే మెయిన్ గా గైనిక్ క్యాన్సర్స్ అంటే ఆడవాళ్ళ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ లో ఏంటి అని అంటే లింఫ్ నోడ్ డిసెక్షన్ కానీ, రాడికల్ హిస్టెక్టమీస్ కానీ చిన్న హోల్ 8 mm హోల్ తో చేయడం కుదురుతుంది. కాబట్టి మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ విత్ ఇన్ 5 days లో వాళ్ళ యాక్టివిటీస్ లో కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏ పని ఉంటే ఆ పనిలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ లో ఏంటంటే ఇంతకు ముందులా పర్మనెంట్ కొలాస్టమీ అంటే ఒకసారి రెక్టల్ క్యాన్సర్ వచ్చింది అంటే పేగు బయటకు పెట్టి లైఫ్ లాంగ్ మోషన్ పోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటంటే ట్యూమర్ ని ఎక్కడ ఉంది కరెక్ట్ గా రికగ్నైజ్ చేయడంతో పాటు దీంట్లో ఏంటంటే స్టేప్లింగ్ డివైజెస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడుకున్నది అనమాట. దట్ ఇస్ కాల్డ్ స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అంటారు. దాని ద్వారా ఏంటి అని అంటే మనం 2 జాయిన్ చేస్తున్నప్పుడు, పేగులు జాయిన్ చేస్తున్నప్పుడు అది అలారం ఇస్తుంది.